మన ఎంపీలకి హిందీ రాదు, వీళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు. సో అందువల్ల ఏమైపోతే మెసేజ్ అర్థం కావట్లా. కొన్ని ఓ పని చేయమండి, మన ఎంపీలు హిందీ క్లాసులు తీసుకొని సాబ్ హమ్కో మోడీజీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే ఈ పదం చెప్పండి, అప్పుడు అర్థం అవుతాం. సోనియా జీ మేడం జీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే చెప్పండి. 2 ముక్కలు హిందీ నేర్చుకోండి అబ్బా, ఏమవుద్ది. మీరు మేడం మేడం మాకు స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకని ఇవ్వట్లేదని అంటున్నారంట. అది కూడా విన్నాను నేను. కొంచెం నేర్చుకోండి హిందీ. మీకు మనం ఇప్పుడంతా తెలుగులో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి అర్థం కావట్లా. ఒక్కసారి మీరు అందరూ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది, కేంద్రానికి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో మా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను చూసి, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, వాళ్ళని చూసి మీరు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు అనుకోకండి. మిగతా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.